నా పేరు బాలరాం. సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణపేట. నారాయణపేట జిల్లా కేంద్రంలో 2,00,00,000 అంచనా విలువతో జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా కేంద్రంలో 2022లో శంకుస్థాపన చేసి ప్రారంభించి అది పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అప్పుడు ఏదైతే ఆహ్, అర్బన్ నిధుల నుంచి, అర్బన్ డెవలప్‌మెంట్ నిధుల నుంచి ఏదైతే శాంక్షన్ కోసం నిధులు మంజూరు కోసం తీసుకొచ్చిండ్రో, ఆ నిధులతోన ఈ పనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాదాపు 4 సంవత్సరాలయినా ఇప్పటి వరకు ఈ బిల్డింగ్ అనేది పూర్తిగా నత్తనడకన నడుస్తా ఉంది. దీనివల్ల ఎప్పుడు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారో, అందుబాటులోకి తీసుకొస్తారో అనేది అగమ్య గోచరంగా ఉంది. మనం చూస్తా ఉన్నాం నారాయణపేట పట్టణంలో నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించింది. మొత్తం ఇదొక అనాథగా మారుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి మన జిల్లానే పాలమూరు జిల్లా అని పేరుకు ఉన్నప్పటికిని ఆయన మొత్తం గూడా సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో కోడంగల్ నియోజకవర్గానికే ఎక్కువ నిధులు తీసుకెళ్తా ఉన్నారు. మొన్నటికి మొన్ననే గ్రంథాలయం పేరుతోన రూ. 10,00,00,000 ఆయన తీసుకెళ్లడం. ప్రతి ఊరికి డబుల్ రోడ్లు నిర్మించడం. అంటే డబ్బులన్నీ గూడా బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా కోడంగల్ నియోజకవర్గానికే కాడా పేరుతోన నిధులు ఖర్చు చేస్తా ఉన్నాడు. ఇక్కడనేమో మినిస్టరు ఆయన మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు. కాబట్టి మక్తల్ మధ్యల, కొడంగల్ మధ్యల నారాయణపేట నియోజకవర్గం అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. ఇది చాలా అన్యాయం. ఈ ప్రాంతాన్ని పైన పాలకులు శీతకన్నుతో చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే గత 4 సంవత్సరాల కింద ఎనకాల కనబడుతున్న ఈ బిల్డింగ్ 4 సంవత్సరాల కింద ప్రారంభించి ఇప్పటికీ పలసలు కాలేదు. అది ఎప్పుడు అందుబాటులోకి వస్తదనేది కూడా తెలియదు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న విద్య విద్య ఎవరైతే విద్యాభిమానులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క చైతన్యం కోసం గ్రంథాలయాలనేది ఆధునిక దేవాలయాలు. కాబట్టి అట్లాంటి గ్రంథాలయాలను ప్రారంభించకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీన్ని మేము సీరియస్‌గా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ రకంగానే నత్తనడకగా ఈ పనులు వివరిస్తే తప్పకుండా మేము ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్, ఏబీవీపీ నారాయణపేట జిల్లా కన్వీనర్. ఈరోజు నారాయణపేటలో ఎర్రగుట్ట సైడ్ ఉన్న ఈ యొక్క గ్రంథాలయం జిల్లా లోపల ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క బిల్డింగు ఈ రోజు వరకు కూడా పూర్తి కానందువల్ల ఈరోజు ఈ నారాయణపేట జిల్లాలో ఒక 15,000 మంది విద్యార్థులు ఈ యొక్క గ్రంథాలయాన్ని వినియోగించుకుంటారని కడితి ప్రారంభించిన ఈ యొక్క గ్రంథాలయాన్ని పూర్తి చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వము వెంటనే ఈ యొక్క గ్రంథాలయాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ గ్రంథాలయం ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇక్కడికే వచ్చి విద్యార్థులు చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. విద్యార్థులు బంగారు భవిష్యత్తు చేసుకోవడానికి ఒక మంచి భవిష్యత్తుగా గ్రంథాలయం ఉంటుందని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే గ్రంథాలయాన్ని ఈ రోజు ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నారాయణపేట జిల్లా విద్యార్థులు చదువుకోరాదనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క గ్రంథాలయాన్ని పూర్తి చేస్తలేరని ఒక నమ్మకం ప్రజలందరి లోపల కలుగుతా ఉంది. కాబట్టి విద్యార్థుల పక్షాన ఈ యొక్క గ్రంథాలయాన్ని వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థులకు అన్ని విధాలుగా ఈ గ్రంథాలయం ఉపయోగపడుతుంది. కాబట్టి అనేక ఈరోజు పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతో ఉపయోగపడే గ్రంథాలయాలు ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నారాయణపేట జిల్లాలో పూర్తి చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వము వెంటనే ఈ యొక్క గ్రంథాలయాన్ని పూర్తి చేసి విద్యార్థులకు ఉపయోగపడేటట్లు చూడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతా ఉంది. లేకుంటే ఈ యొక్క విద్యార్థుల పక్షాన గ్రంథాలయం ఎంత ఉపయోగమో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దానికి ముందుండి విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణపేట శాఖ ముందుందని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. నా పేరు ఇంతియాజ్, ఏబీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ యొక్క నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించినటువంటి గ్రంథాలయ పనులు నేటికి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ముందుకు పోవడం లేదు. దీని విషయంలో అంటే మనం పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటటువంటి విద్యార్థులకు చాలా ఉపయోగపడేటటువంటి ఈ గ్రంథాలయం ప్రారంభం కాకపోవడం, గ్రంథాలయం మధ్యలో ఆగిపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరేయడం ఏంటంటే ఈ ప్రభుత్వానికి త్వరగా ఈ యొక్క గ్రంథాలయ పనులు పూర్తి చేసి త్వరగా ప్రారంభించి పేద విద్యార్థులు నేటి కాంపిటీషన్ ఎగ్జామ్కు తయారయ్యేటటువంటి విద్యార్థులకు సకాలంలో పుస్తకాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి లేని ఏడాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ గ్రంథాలయం ఉండడం వల్ల
అనేక మంది విద్యార్థులు, దాదాపు నారాయణపేట జిల్లా కేంద్రంలో 15,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ జిల్లా కేంద్రంలో గ్రంథాలయం లేకపోవడం అనేది ఒక సిగ్గుచేటుకరమైనటువంటి విషయము. ప్రారంభించినటువంటి గ్రంథాలయం కూడా పూర్తి కాకపోవడం అనేది ఇది ప్రభుత్వాన్ని ముమ్మాటికి నిర్లక్ష్యం. పేద మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతా ఉన్నాం. త్వరగా ఈ యొక్క గ్రంథాలయం పనులు పూర్తి చేయాలని చెప్పేసి నారాయణపేట నగర శాఖ తరఫున కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్. పట్టణ ప్రజలకు నమస్కరిస్తూ, అట్లాగే విద్యార్థులకంతా నమస్కరిస్తూ, ఈరోజు నేను మడివాళ కృష్ణ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. మిత్రులు చాలామంది విద్యార్థులు కూడా మాట్లాడారు, వివిధ పార్టీల నాయకులు కూడా మాట్లాడారు ఈ గ్రంథాలయం మీద. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, మరి ఈరోజు ఈ విద్యార్థి ఈ వ్యవస్థ మార్పిడి కోసం విద్యార్థులకు ఈ గ్రంథాలయం అంటే ఒక జ్ఞానధారం, జ్ఞాన కేంద్రం. మరి అనేక మంది ఈ కాన్స్టిట్యుయెన్సీలో కానీ ఈ జిల్లాలో కానీ వేల మంది, సుమారు 400-500 గ్రామాలకు వేల మంది విద్యార్థులు ఈరోజు అణగారిన కులాలకు సంబంధించిన బీసీ విద్యార్థులు ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో చదువుకుంటున్నారు. మరి ఎంతైతే ఈ జ్ఞానధారం అనేది ఈ దేశానికి, ఈ దేశం అభివృద్ధి కావాలంటే కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులు రేపు రాబోయే నాగరికులు అనేది ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైన పాత్ర ఈ విద్యార్థుల్లో ఉంటుంది. మరి ఈ విద్యార్థుల కోసం కాంపిటీషన్ ఎగ్జామ్ కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలవడానికి కానీ, మరి భవిష్యత్తు నిర్మించుకోవడానికి కానీ ఈ గ్రంథాలయాలు చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ముఖ్యమైన గ్రంథాలయాలు. మరి ఈ గ్రంథాలయాలు అంటే జ్ఞానధారము. మరి ఇక్కడ అనేక విషయాలు ఇక్కడికెళ్ళే విద్యాన్ని ఆర్జించి, మరి అనేక ప్రాంతాలలో అనేక తమ తమ స్థానాలలో అది సైంటిస్ట్ కానీ, ప్రొఫెసర్లు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ తీర్చిదిద్దే కేంద్రం ఇది. ఇది విద్యా కేంద్రం. మరి విద్యాలయం అంటే ఒక ఆలయము, జ్ఞానాన్ని సృష్టించే ఆలయము. మరి ఇక్కడ చదువుతున్న విద్యార్థికి ఈ విద్యార్థులు రేపు రాబోయే రోజుల్లో ఈ భవిష్యత్ నిర్మాణం కోసం ఉన్నటువంటి ఈ విద్యాలయాలు బాగా చేయాలని, గ్రంథాలయం బాగా చేయాలనే ఆలోచనతో ఈరోజు 4 ఏళ్ల కింద నిర్మించినటువంటి గ్రంథాలయం. ఎక్కడ చూసినా ఎట్టున్న గ్రంథాలయం అట్టే ఉంది. మరి అభివృద్ధిలో అది ముందు నత్తనడక నడుస్తుంది కాబట్టి అభివృద్ధిలో అది కన్స్ట్రక్షన్ రూపంలోనే ఉంది. మరి ప్రభుత్వానికి ఇబ్బంది ఉందా, కాంట్రాక్ట్కు ఇబ్బంది ఉందా? మరి దాన్ని పూర్తి తొందరలోనే, అదే 4 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం అనేది, 5 ఏళ్ళు ఉంటుంది. మరి 4 ఏళ్ళు కంప్లీట్ అయితేనే ఈ గ్రంథాలయం ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి విద్యార్థులకు అనేక కాంపిటీషన్ ఎగ్జామ్ కానీ, అనేక మిలిటరీకి కానీ, అనేక సందర్భాల్లో అనేక కాంపిటీషన్ పోయేటటువంటి విద్యార్థులకు మార్గదర్శన సూచే ఈ గ్రంథాలయము చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తొందరగా నిర్మాణం చేయాలి. మరి కాంట్రాక్ట్కు బిల్లు ఇస్తలేరా? మరి అది ఎందుకు ముందుకు పోతలేదు? గ్రంథాలయం ఎట్లున్న గ్రంథాలయం అట్లే ఉంది, ఒక బండలు వేయలేదు, ఒక సున్నం కొట్టలేదు, దానికి బోర్డు రాయలేదు. మరి ఇది తొందరగానే ఇది పూర్తి చేయాలి, దీన్ని నిర్మాణం చేయాలి. దీనికి ఈ గ్రంథాలయానికి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మేధావులు రాసినటువంటి పుస్తకాలు కానీ, సాహిత్యం కానీ ఇక్కడ పెట్టాలి. కాంపిటీషన్ ఎగ్జామ్ కు విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యాలయాలకు సంబంధించినటువంటి ఆ విద్యార్థులకు ఒక బుక్ అరేంజ్ చేయాలి. మరి ఇక్కడ చదువుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ భవ్య భారత నిర్మాణం కోసం ఆ విద్యార్థులు తయారయ్యి అనేక రంగాల్లో మేధోశక్తి తాము ఇంప్రూవ్ అయ్యి అనేక రంగాలలో ఈ దేశాన్ని నిర్మాణం చేసే కోసం ఏదైతే ఈ కేంద్రం ఉందో, విద్యాలయ కేంద్రం ఉందో, దీన్ని అభివృద్ధి చేయాలి, తొందరగా కట్టాలి, దానికి నిధులు విడుదల చేయాలి. మరి సంబంధించినటువంటి దీనికి ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ దాని మీద శ్రద్ధ వహించి దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉండాలని, కంప్లీట్ చేయాలని నేను ఈ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున నేను జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇది పూర్తిగా కంప్లీట్ కాలేదంటే ఎక్కడున్న పనులు అక్కడే ఉంటే దానికి నిర్లక్ష్యం చేసి రేపు రాబోయే రోజుల్లో అనేక మంది విద్యార్థులతో, నాయకులతో, మేధావులతో దీన్ని ముట్టడిస్తాం. మరి కలెక్టరేట్ ను కూడా ముట్టడిస్తాం. దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. అమరవీరులకు జోహారు. నా పేరు కెంచనారాయణ, సిపిఐ మాస్లైన్ పార్టీ టౌన్ కార్యదర్శిని. ఈరోజు నారాయణపేట జిల్లాలో దాదాపుగా 2022లో శంకుస్థాపన జరిగిన ఈ గ్రంథాలయము ఇంతవరకు కూడా 4 సంవత్సరాల నుండి కూడా ఎలాంటిది అంటే ప్లాస్టర్ వరకు వచ్చింది. ఇంతవరకు కూడా నిధులు లేక ఈరోజు ఇది ఆగిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇక్కడ పాలక వర్గాలు కూడా ఎలాంటివి కూడా దీనిపైన చర్య తీసుకోవడం లేదు. ఈ నారాయణపేట పట్టణంలో దాదాపు 10,000 మంది విద్యార్థులు
ఉన్నారు. ఆ విద్యార్థుల విజ్ఞానం పెంచడానికే గత ప్రభుత్వం ఈ గ్రంథాలయానికి శంకుస్థాపన జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎట్లుంది అంటే విద్యార్థుల జ్ఞానం పెంచే ఆలోచన పక్కకు పెట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా నాయకుడు కాబట్టి తాను ఇక్కడ కన్ను ఒకటి ఒక కంటికి కంటికి కాటిక పెట్టినట్టు తన నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్న నారాయణపేట నియోజకవర్గానికి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ఉన్న ఒక గ్రంథాలయానికి కూడా నిధులు కేటాయించకుండా ఉన్న నిధులు కూడా తను తప్పుదో పట్టించి ఈరోజు 4 సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. విద్యార్థులు అంటేనే జ్ఞానం పెంచాలి, జ్ఞానం పెంచితేనే దేశం అభివృద్ధి అవుతుంది, పట్టణాలు అభివృద్ధి అవుతుంది, గ్రామాల అభివృద్ధి అవుతుంది. అలాంటిది అభివృద్ధి చేసే ఒక గ్రంథాలయాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా దీనిపైన దృష్టి లేకుండా కావడం వలన ఎంతో మందికి అన్యాయం విద్యార్థులకు జరుగుతుంది. కాబట్టి వెంటనే నిధులు మంజూరు చేసి ఈ గ్రంథాలయానికి ప్రారంభించే బాధ్యత ఇక్కడ ఉన్న పరిపాలకుల పైన ఉంది. కాబట్టి ఒకవేళ చేయకుంటే పార్టీ పరంగా ఈ అఖిల భారత మిత్రపక్షాల పార్టీతో మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు నరహరి, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా నారాయణపేట జిల్లా కేంద్రంలో 2002లో ప్రారంభమైనటువంటి గ్రంథాలయము 4 కోట్లతోటి బడ్జెట్ తోటి ప్రారంభమైన ఇప్పటి వరకు 4 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా గ్రంథాలయాన్ని పూర్తి చేయలేని పరిస్థితి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు నారాయణపేట జిల్లా కేంద్రంలో చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలో 15,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కేంద్రం. కానీ ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి కేంద్రాలలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడైతే గ్రంథాలయాలు ఉన్నాయో మహబూబ్ నగర్, హైదరాబాదు ఇట్లా కోచింగ్ల సెంటర్ల పేరుతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు ఒక గ్రంథాలయంలో అన్ని పాఠ్య పుస్తకాలు ఉంటే ఇక్కడనే ఉండి చదువుకోవడానికి ఆస్కారం ఉంటది. కానీ ఇక్కడ పాఠ్య పుస్తకాలు లేకుండా గ్రంథాలయం లేకుండా ఇప్పుడు పూర్తి కాలేని పరిస్థితులు ఉన్నా కూడా చాలా మంది విద్యార్థులు వేరే జిల్లాలకెళ్ళి చదువుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ గ్రంథాలయాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, లేకపోతే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి నిర్లక్ష్యమా, ఎందుకోసం ఈ పనులు పూర్తి కాలేని పరిస్థితి ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యార్థులకు మనం ఎందుకంటే ఈరోజు చదువు అంటేనే చాలా గొప్పతనంతో కూడుకున్నటువంటి విషయం. కానీ ఈరోజు విద్యార్థులని ఒక నడి రోడ్డున పీజీలు, బీడీలు చాలా మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితిని అంటే ఇట్లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్లనే వాళ్ళు చదువును బందేసి ఎక్కడో ఒక షాపులలో గానీ, లేకపోతే ఇక్కడ మెడికల్‌లలో గానీ ఎక్కడో ఏదో విధంగా పనిచేసుకున్న 5,000కు, 6,000కు పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంటే అన్ని పాఠ్య పుస్తకాలు కూడా గ్రూప్ 1కు, గ్రూప్ 2కు సంబంధించిన, గ్రూప్ 4కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తేనే గానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ రెడ్డి. నేను పీజీ చదువుతున్నాను. ఇక్కడ గ్రంథాలయం గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ శంకుస్థాపన చేసి ఇంకా కట్టడం లేదు. అనేక మంది జిల్లా కేంద్రంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు అనేక మంది ఉన్నత చదువుల కోసం మరియు అనేక గ్రూప్స్, కానిస్టేబుల్ అనేక ఎగ్జామ్ల కొరకు కూడా చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రిపేర్కి కావడం కోసం చాలామంది హైదరాబాద్ కానీ ప్రైవేటు హాస్టల్స్లో ఉండి, స్టడీ హాల్స్లో ఉండి అనేక మంది చదువుకుంటున్నారు. కేవలం ప్రభుత్వం దోచుకోవడానికి అనేక విధాలుగా అవి ప్రైవేటు ఉపయోగపడుతున్నాయి. కేవలం నిరుద్యోగ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇట్లాంటి గ్రంథాలయాలు విద్యా వికాసం చెందడం కోసం ఉపయోగపడాలి కానీ అనేక మంది ఇవి ఉపయోగపడడం లేదు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఇట్లాంటి భవనాలు కట్టకుండా అనేక మంది రెంటెడ్ బిల్డింగ్లలో పెట్టడం, కేవలం కొన్ని భవనాలకు మాత్రమే పక్కా భవనాలు నిర్మించడం. రానున్న రోజుల్లో ఇట్లాంటి భవనాలను గీయడంగా విద్యార్థులకు అవసరమయ్యే భవనాలను, యువతకు అవసరమయ్యే భవనాలను మొత్తం పక్కా భవనాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ని, అధికారులను కోరుతా ఉన్నాం.